హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బ్యాద్. బ్యాద్ అంటే బెంగాలీ లాంగ్వేజ్లో హంటర్ అనే మీనింగ్ వస్తుంది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక చిన్న బాబుకి విచిత్రమైన శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ పిచ్చుకలన్నీ కూడా చనిపోయి ఉంటాయి. అదే సమయంలో దగ్గరలో ఉన్న చెరువులో ఒక వ్యక్తి తనకు అంటి ఉన్న బ్లడ్ ని కడుక్కుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే అక్కడ ఉన్న ఆ చిన్న బాబుని కూడా చూసేయడంతో ఆ బాబు చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ చిన్న బాబు దగ్గరికి వచ్చి, నువ్వు చదువుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి ఆ బాబు సమాధానం చెప్తూ, నేను చాలా బాగా చదువుకుంటున్నాను అని అంటాడు. ఆ వ్యక్తి వెంటనే చిన్న బాబును చూసి, మనసు పెట్టి బాగా చదువుకో బాబు, మీలాంటి పిల్లలే రేపటి మా భవిష్యత్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క సోవిక్ అనే పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుని బాగా రెడీ అవుతూ ఉండగా సోవిక్ అమ్మ మాత్రం తన హస్బెండ్ ఫోటో దగ్గర నిలబడి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ సోవిక్ వాళ్ళ నాన్న కూడా పోలీస్ గానే వర్క్ చేసి తర్వాత చనిపోయి ఉంటాడు. ఇప్పుడు సోవిక్ మరియు తన అమ్మ మాత్రమే నివసిస్తూ ఉంటారు. సోవిక్ కోసం తన అమ్మ బ్రేక్ఫాస్ట్ ని కూడా రెడీ చేయగా సోవిక్ మాత్రం, ఎందుకమ్మా నీకు ఇవన్నీ, నేను క్యాంటీన్ లో తింటాను అని అంటూ ఉంటాడు. అయితే సోవిక్ అమ్మ మాత్రం, లేదు నాన్న, ఈ రోజు నీకు ఆఫీస్ లో మొదటి రోజు కదా, అక్కడ ఎలా ఉంటుందో కూడా తెలియదు, అందుకే టిఫిన్ ని తీసుకుని వెళ్ళు అని అంటుంది. ఆ తర్వాత సోవిక్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా కమిషనర్ సోవిక్ ని చూసి, నీకు మంచి పోస్టింగ్ దొరికిన ప్లేస్ లో కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి వదిలేసావు, ఇక్కడ పోస్టులు ఇంకా ఖాళీగా లేవు, అందువల్ల నేను నిన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ అన్యూజువల్ కేసెస్ ని డీల్ చేసి ఆఫీసర్ గా నియమిస్తున్నాను, దానికి హెడ్ గా కాళీచరణ్ దాస్ ఉంటాడు అని చెప్తాడు. సోవిక్ డిపార్ట్మెంట్ ఆఫ్ అన్యూజువల్ కేసెస్ పేరు విని షాక్ అవుతాడు. అప్పుడు కమిషనర్ సోవిక్ ని చూసి, ఈ డిపార్ట్మెంట్ ని మేము కొన్ని డేస్ బ్యాకే తయారు చేశాం, అది ట్రయల్ పీరియడ్ లో ఉంది, పోలీసులు ఎలా పని చేయాలి అని నీకు బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది, 2-3 నెలల తర్వాత నేను నిన్ను వేరే డిపార్ట్మెంట్ లోకి వేస్తాను అని చెప్పగానే సోవిక్ ఆ కమిషనర్ చెప్పిన దానికి ఒప్పుకొని తన డిపార్ట్మెంట్ ఆఫీస్ కి వెళ్తాడు. కానీ తనకి అక్కడ తన డిపార్ట్మెంట్ ఆఫీస్ దొరకదు. సోవిక్ మిగతా ఆఫీసర్స్ ని ఆ డిపార్ట్మెంట్ గురించి అడగ్గా వాళ్ళు ఆ మాటలు విని చాలా షాక్ అయ్యి, అసలు ఆ పేరుతో ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ లేదు, నిజానికి మాకు దాని గురించి అసలు ఏమీ తెలియదు అని అంటారు. అప్పుడు ఫోరెన్సిక్ లేడీ డాక్టర్ ఒకరోజు సోవిక్ కి హెల్ప్ చేస్తుంది. ఆమె సోవిక్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ అన్యూజువల్ కేసెస్ ఆఫీస్ కి దారి చూపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సోవిక్ చాలా నిరాశ పడుతూ, ఇది నా ఆఫీసా, ఇది చూడడానికి చాలా బూత్ బంగ్లాగా అనిపిస్తుంది అని అనుకుంటూ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ అయినటువంటి కాళీచరణ్ దాస్ ని కలుస్తాడు. అక్కడ కాళీచరణ్ అయితే ఒక కుర్చీలో కూర్చొని ఆరాంగా నిద్రపోతూ ఉంటాడు. సోవిక్ వెళ్లి కాళీచరణ్ దాస్ ని లేపగా సోవిక్ ని టీ తీసుకుని వచ్చే వ్యక్తి అనుకుని టీతో పాటు సమోసా కూడా తీసుకుని రా అని అంటాడు. దాంతో సోవిక్ తనను చూసి, కొంచెం చూసి మాట్లాడండి సార్, కమిషనర్ సార్ నన్ను మీ దగ్గర రిపోర్ట్ చేయమని పంపించారు, అసలు ఈ డిపార్ట్మెంట్ లో ఎలాంటి కేసెస్ వస్తాయి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న చరణ్, ఈ డిపార్ట్మెంట్ లోకి చాలా చిన్న చిన్న కేసులు వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ గుడి దగ్గర చెప్పులు పోవడం, ఇలాంటి చిన్న చిన్న కేసులు మాత్రమే వస్తూ ఉంటాయి అని అంటాడు. అయినా కమిషనర్ పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్న వ్యక్తుల్నే ఇక్కడికి పంపిస్తాడు అని అంటాడు. ఆ మాటలు విన్న సోవిక్, కానీ నేనేం చెయ్యాలి ఇక్కడ అని అడుగుతాడు. దానికి కాళీచరణ్ దాస్ మాట్లాడుతూ, నువ్వు కలకత్తా సిటీ మొత్తం తిరుగు అని అంటాడు. అయితే సోవిక్ మాత్రం, సార్ ఇది నా హోమ్ టౌన్, ఇక్కడ నేను అన్ని చోట్లు తిరిగేశాను అని అంటాడు. అయితే కాళీచరణ్ దాస్ మాత్రం, నువ్వు ఇంతకు ముందు ఒక నార్మల్ వ్యక్తిగా తిరిగావు, కానీ నువ్వు ఇప్పుడు పోలీస్ దృష్టితో అంతా చూడు, ఈ సిటీ మొత్తం బాగా నోటీస్ చెయ్యి అని అంటాడు. దాంతో సోవిక్ ఒక పోలీస్ దృష్టితో ఆ కలకత్తా మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సోవిక్ పనిచేస్తున్న డిపార్ట్మెంట్ దగ్గరికి ఒక విచిత్రమైన కేసు వస్తుంది. వెస్ట్ బెంగాల్ లోని చాలా గ్రామాల్లో పిచ్చుకలు చనిపోయాయని వార్త వస్తుంది. నిజానికి అక్కడ 1-2 పిచ్చుకలు చనిపోయి ఉంటే అవి నార్మల్ గానే చనిపోయాయి అని అందరూ అనుకుని ఉంటారు. కానీ అక్కడ ఒక్కసారిగా 60-70 పిచ్చుకలు చనిపోయి ఉంటాయి. అందువల్ల ఈ కేసు చాలా పెద్దదై ఉంటుంది.
ఆ తర్వాత కాళీచరణ్ తన అసిస్టెంట్ అయినటువంటి సోవిక్ తో కలిసి ఆ రోజు ఒక గ్రామంలో పిచ్చుకలు చనిపోయి ఉండడంతో అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకల్ పోలీస్ ఆఫీసర్ సోవిక్ మరియు కాళీచరణ్ ని చూసి, ఇది మా ఏరియాలో చాలా వింత సంఘటన, ఇంతకు ముందు ఇలా అసలు ఎప్పుడూ జరగలేదు, ఈ పిచ్చుకలు నేచురల్ గా చనిపోలేదు, ఎవరో వీటిని గొంతు కోసి చంపేశారు, చాలా వేడిగా ఉంది కాబట్టి మేము చనిపోయిన ఆ పిచ్చుకల బాడీలు అన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేయలేకపోయాం. ఒక్కసారిగా చనిపోయిన అన్ని పిచ్చుకల్ని చూడగానే చాలా భయంగా అనిపించింది. ఇక్కడే దగ్గరలో ఒక ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఉండడంతో అతని దగ్గరికి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి, మేము 2 బాడీస్ ను మాత్రం ప్రిజర్వ్ చేసి ఉంచాము అని చెప్తాడు. కాళీచరణ్ ఆ ప్రిజర్వ్ చేసి ఉంచిన ఆ పిచ్చుకల బాడీస్ ని చూసి వెంటనే తన అసిస్టెంట్ సోవిక్ తో వీటిని అటాప్సీ చేయించడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించండి అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీసర్, ఈ గ్రామానికి చెందిన ఒక అబ్బాయి ఏదో చూశాడు సార్ అని చెప్తాడు. కాళీచరణ్ వెంటనే ఆ అబ్బాయిని విచారించగా ఆ అబ్బాయి మాట్లాడుతూ, నేను చెరువు దగ్గర నుంచి వచ్చాను, ఒక మధ్య వయసు ఉన్న వ్యక్తి వెనక నుంచి చూశాను, అతని తలకి వెంట్రుకలు లేవు, అతని చేతిలో కొడవలు ఉండింది, అతను ఒక పాత కుర్తా పైజామా వేసుకుని ఉన్నాడు, నేను అతని ఫేస్ ని అయితే చూడలేకపోయాను కానీ బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే అతన్ని చూశాను, కాబట్టి అతని పక్క ఈ ఊరికి చెందిన వాడైతే అస్సలు కాదు, ఒకవేళ ఈ గ్రామానికి చెందిన వాడైతే నేను ఖచ్చితంగా గుర్తుపట్టే వాడిని అంటాడు. ఇదంతా విన్న తర్వాత కాళీచరణ్ దాస్ కి మాత్రం ఇదేదో బ్లాక్ మ్యాజిక్ కేసు లాగా ఉంది అని అనిపిస్తుంది. అందువల్ల కాళీచరణ్ ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, ఈ గ్రామంలో ఎవరైనా మంత్రతంత్రాలు చేసే వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు. దానికి ఆ లోకల్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఉన్నారు సార్, చాలా మంది అలా చేసే వాళ్ళు ఉన్నారు, నిజంగానే మీరు అనుమానిస్తున్నట్లు వాళ్ళల్లో ఎవరైనా ఒకరు చేసి ఉంటే ఆ పిల్లవాడు అతన్ని గుర్తుపట్టేవాడు కదా, అంటే ఆ పిచ్చుకల్ని ఎవరైతే చంపారో అతను మాత్రం ఈ ఊరి వాడు కాదు అని అంటాడు. ఆ తర్వాత కాళీచరణ్ మరియు సోవిక్ ఇద్దరు కలిసి వాళ్ళ ఊరికి వెళ్లిపోతారు. సోవిక్ తన ఇంట్లో ఉండగా సోవిక్ కి తన అమ్మ ఫుడ్ ని వడ్డిస్తూ, నీ మేనమామ కూతురికి పెళ్లి ఫిక్స్ అయ్యింది, పెళ్లికి వారం ముందే ఇంటికి రావాలని మీ మేనమామ చెప్పాడు, నీ కొడుకు పెళ్లి దావత్ మాకు ఎప్పుడు ఇస్తావని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు, నీ పెళ్లి గురించి కూడా నువ్వు కొద్దిగా ఆలోచించు, నేను ఎప్పటి వరకు నిన్ను చూసుకుంటూ ఉండగలను, నీ కోసం ఒక మంచి అమ్మాయిని వెతుక్కో అని చెప్తుంది. అప్పుడు సోవిక్ వెంటనే తన అమ్మను చూసి, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అనగా ఆ మాటలు విన్న సోవిక్ అమ్మ చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి, మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ముసలివాడు అయ్యాక పెళ్లి చేసుకుంటావా అని అంటూ ఉంటుంది. అప్పుడే సోవిక్ కి ఆ కాళీచరణ్ దాస్ కాల్ చేసి, వెంటనే నువ్వు ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గరికి రా అని పిలుస్తాడు. దాంతో సోవిక్ వెంటనే అక్కడికి వెళ్ళగా కాళీచరణ్ దాస్ సోవిక్ కి మృణాలిని గోమ్ అనే ఒక లేడీని పరిచయం చేపిస్తాడు. అప్పుడు మృణాలిని, నేను ఈ పిచ్చుకలకి పోస్ట్ మార్టం చేయను, డిపార్ట్మెంట్ లో ఈ విషయం తెలిస్తే అందరూ కూడా నా మీద జోకులు వేసి నన్ను ఎగతాళి చేస్తారు అని అంటుంది. కానీ కాళీచరణ్ దాస్ మాత్రం మృణాలిని చూసి, ఇది మాకు చాలా ఇంపార్టెంట్ కేస్, ప్లీజ్ చెయ్యండి, నేను నీకు బిర్యానీ కూడా ఇప్పిస్తాను అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తాడు. దానికి ఆ మృణాలిని ఒప్పుకుని, నేను ఆల్రెడీ సాయంత్రమే పోస్ట్ మార్టం చేసేశాను అని చెప్పి ఆ రిపోర్ట్ ని కాళీచరణ్ మరియు ఆ సోవిక్లకి ఇచ్చి, మీ అనుమానం నిజమయ్యింది, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తోనే గొంతు కోసి ఆ పిచ్చుకుల్ని చంపేశారు, గొంతు కోసిన వ్యక్తి ఎవరో కానీ చాలా ప్రొఫెషనల్ లాగా అనిపిస్తుంది, రిపోర్ట్స్ ప్రకారం వాటిని గొంతు కోసి చంపే టైంలో ఆ కిల్లర్ చెయ్యి అస్సలు కదలలేదు, కానీ ఈ రిపోర్ట్స్ ద్వారా కిల్లర్ వాటిని బాధ కలిగించడానికి మాత్రం చంపలేదని తెలుస్తుంది, లేదంటే ఇంకా ఘోరంగా వాటిని చంపేసేవాడు, ఆ పక్షులకి అసలు నొప్పి కలగకుండా ఉండేలాగా చంపేశాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న కాళీచరణ్ దాస్, కానీ నాకు ఒక విషయం మాత్రం అసలు అర్థం కావడం లేదు, ఇన్ని పక్షులు ఉండగా ఆ కిల్లర్ కేవలం పిచ్చుకుల్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న మృణాలిని కాళీచరణ్ దాస్ ని చూసి, సరే అవన్నీ వదిలేయి, నాకు బిర్యానీ తినిపిస్తావన్నావు కదా, త్వరగా తినిపించు అని అంటుంది. దానికి కాళీచరణ్ దాస్, నీకు ఖచ్చితంగా తర్వాత తినిపిస్తాను, ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్తాడు. అప్పుడు మృణాలిని ఆ సోవిక్ ని చూసి, నువ్వు కొత్త వ్యక్తివి కదా, ఈ వ్యక్తి చాలా హుషారైన వ్యక్తి, కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఆ కాళీచరణ్ గురించి చెప్తుంది. ఆ తర్వాత రోజు కాళీచరణ్ సోవిక్ ని తీసుకుని థైన్ మాసెన్ అనే ఒక లేడీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ థైన్ మాసెన్ ఒక ఆర్నిథాలజిస్ట్, అంటే పక్షుల మీద పరిశోధనలు చేస్తూ ఉంటుంది. వెంటనే కాళీచరణ్ ఆమెకి ఈ పిచ్చుకల మరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఆమె మాట్లాడుతూ, పిచ్చుకలకి దానా అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఈ పిచ్చుకలు ధాన్యాల పంటల్ని చాలా పాడు చేస్తాయి, బెంగాల్లో ధాన్యాల పంటలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఎక్కడైనా
హత్య అవుతుంది. అది మనిషి హత్య అయినా కానీ లేదా పక్షి హత్య అయినా కానీ ఇక్కడ నువ్వు చెప్పిన దాంట్లో ప్రశాంతంగా ఎవరో వాటిని చంపేశారు అంటే ఇది ఒక రకమైన కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లింగ్ అని అంటుంది. ఆ తర్వాత కాళీచరణ్ మరియు సోవిక్లు కలిసి భాను అనే పేరు గల ఇన్ఫార్మర్ దగ్గరకు వెళ్లి అతనిని కలిసి, నేను నీకు 5 విలేజెస్ నేమ్స్ ఇస్తున్నాను, నువ్వు ఆ విలేజెస్ లో పిచ్చుకలు కిల్లింగ్స్ జరిగాయి, ఆ సంఘటనకి ఏదైనా కామన్ థింగ్ ఉందేమో తెలుసుకో అని అంటాడు. దాంతో భాను ఈ విషయం కనిపెట్టడానికి నాకు 3 రోజులు కావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క సీరియల్ కిల్లర్ ఒక రేషన్ షాప్ దగ్గరకు వెళ్లి నాకు వరి పొట్టు ఇవ్వమని అడుగుతాడు. ఆ షాపు ఓనర్ వెంటనే ఆ వ్యక్తిని చూసి నీకు వరి పొట్టు ఎందుకు కావాలి అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ నా ఇంట్లో చీమలు ఉన్నాయి, వాటికి పెట్టడానికి కావాలి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఆ కిల్లర్ వరి పొట్టును తీసుకుని ఒక గ్రామంలోని అడవిలోకి వెళ్ళగా అక్కడ అతనికి ఒక ముసలి వ్యక్తి హుక్కా తాగుతూ కనిపిస్తాడు. ఆ ముసలి వ్యక్తి కిల్లర్ ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ హంటర్, అదే ఆ సీరియల్ కిల్లర్, నా పేరు హరి అని అంటాడు. దానికి ఆ ముసలి వ్యక్తి దాస్ బరీకా హరీనా లేదా రాజ్ బరీకా హరీనా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న హంటర్ దాస్ బరీకా హరిని అని చెప్తాడు. దాంతో ఆ ముసలి వ్యక్తి, అరే హరి నువ్వు నుంచి ఎప్పుడు వచ్చావు, నీ పని ఎలా జరుగుతుంది అని అడుగుతాడు. నిజానికి ఆ ముసలి వ్యక్తికి సరిగ్గా కంటి చూపు కనిపించకుండా ఉంటుంది. అందువల్లే అతను సరిగ్గా చూడలేకపోతాడు, కానీ చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తికి హరి చేతిలో ఒక జోలి లాంటి సంచి కనబడుతుంది. అది చూసిన ఆ ముసలి వ్యక్తి హరితో మాట్లాడుతూ చేపల్ని పట్టడానికి వెళుతున్నావా అని అడుగుతాడు. దానికి హరి అవును అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ ముసలి వ్యక్తి కూడా సరే అయితే వెళ్ళి నీ పని చూసుకో అని అంటాడు. కానీ కొంతసేపు ఆ ముసలి వ్యక్తికి చాలా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. నిజానికి ఆ హరి వరి పొట్టు సహాయంతో పిచ్చుకుల్ని తన వలలో బంధించి ఆ తర్వాత కొడవలతో చంపేస్తాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి గట్టిగా అరుస్తూ హరితో మాట్లాడుతూ, ముసలివాడనండి నాకు అబద్ధం చెప్తున్నావా అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ ముసలి వ్యక్తి అరుపులు విని ఒక వ్యక్తి వెంటనే ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వస్తాడు. ఆ వ్యక్తి ముసలి వ్యక్తిని చూసి అసలు ఏం జరిగింది తాత అని అడుగుతాడు. దాంతో ఆ ముసలి వ్యక్తి జరిగిందంతా చెప్తూ ఒక వ్యక్తి తానే దాస్ బరీకా హరి అని చెప్తూ ఉన్నాడు. కానీ అతను అక్కడికి వెళ్లి ఏం తప్పు చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి అని అంటాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి వెంటనే ఎవరక్కడ అంటూ గట్టిగా అరుస్తూ అక్కడికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న హరి వెంటనే చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే తన చెప్పులు తెగిపోతాయి. అయినప్పటికీ హరి తన చెప్పుల్ని చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఆ వెంటనే పోలీసులకి కొంతమంది ఫోన్ చెయ్యగా అక్కడికి సోవిక్ మరియు కాళీచరణ్ దాసులు వస్తారు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి పోలీసులకి జరిగిందంతా చెప్తూ, నేను గుడ్డివాడిని, నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు, అన్నీ గుర్తుండవు, నేను అతన్ని నీ పేరేమిటి అని అడగ్గా అతను హరి అని చెప్పాడు. నేను దాస్ బరీకా హరీనా లేక రాజ్ బరీకా హరీనా అని అడిగాను. దానికి అతను దాస్ బరీకా హరి అని చెప్పాడు. కానీ నిజానికి దాస్ బరీకా హరి చనిపోయి 2 సంవత్సరాల పైనే అవుతుంది. అతను నాతో అబద్ధం చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న కాళీచరణ్ వెంటనే ఆ ముసలి వ్యక్తిని చూసి నాకు ఒక విషయం చెప్పు, నువ్వు అతన్ని పేరు అడిగినప్పుడు అతను తన పేరుని వెంటనే చెప్పాడా లేదా బాగా ఆలోచించి చెప్పాడా అని అడుగుతాడు. దానికి ఆ ముసలి వ్యక్తి తను వెంటనే తన పేరు చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత కాళీచరణ్ కి ఆ హంటర్ తన పేరుని కరెక్ట్ గానే అసలు పేరు చెప్పాడు అని అనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులకి అక్కడ హరి ఫుట్ ప్రింట్స్ కూడా దొరుకుతుంది. అతని చెప్పులు తెగిపోవడం వల్ల అక్కడి నుంచి తడి నేల మీద నుంచి పరిగెత్తి ఉండడంతో అతను ఫుట్ ప్రింట్ దొరుకుతుంది. దాంతో కాళీచరణ్ లోకల్ పోలీసుని చూసి ఆ ఫుట్ ప్రింట్ ని కవర్ చెయ్యి, దాన్ని కలకత్తా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించు అని అంటాడు. వెంటనే ఆ లోకల్ పోలీస్ ఆఫీసర్ మళ్ళీ కాళీచరణ్ ని చూసి ఈ చనిపోయిన పక్షుల్ని ఏం చెయ్యాలి అని అడుగుతాడు. దానికి కాళీచరణ్ చాలా రెస్పెక్ట్ తో వాటికి అంతిమ సంస్కారం చెయ్యి అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న లోకల్ పోలీస్ ఆఫీసర్ మాత్రం వాటికెందుకు అంతిమ సంస్కారాలు చెయ్యాలి, వాటిని ఏదో ఒక జంతువు తినేస్తుందిలే అంటూ నవ్వడం మొదలు పెడతాడు. ఆ మాటలు విన్న కాళీచరణ్ చాలా కోపంగా ఆ ఆఫీసర్ వైపు చూడడంతో సరే సార్ మీరు చెప్పినట్లుగా చేస్తాను అని అంటాడు. వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కాళీచరణ్ చెప్పినట్లుగానే ఆ పిచ్చుకలన్నిటికీ కూడా అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఆ తర్వాత రోజు కలకత్తా ఆఫీస్ లో సోవిక్ మీద చాలా మంది పోలీస్ జోక్స్ వేస్తూ ఉంటారు. నువ్వు కాళీచరణ్ కలిసి చాలా మంచి పని చేస్తున్నారు, దానికి మిమ్మల్ని భారత రత్న ఇచ్చి గౌరవించాలి అని అంటూ ఉంటారు. నిజానికి సోవిక్ మరియు కాళీచరణ్ కలిసి పక్షుల హత్యల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడంతో
వాళ్ళ తోటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళ మీద జోక్స్ వేస్తూ ఉంటారు. అయినప్పటికీ సోవిక్ వారి మాటల్ని అసలు పట్టించుకోకుండా తన ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ కాళీచరణ్ మరియు మృణాలిని ఇద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు మృణాలినికి బిర్యానీ ఇప్పిస్తా అని చెప్పి కాళీచరణ్ ప్రామిస్ చేసి ఉంటాడు, కానీ తినిపించి ఉండడు. అందువల్ల మృణాలిని, ఇప్పుడు ముందు నాకు బిర్యానీ తినిపించండి, నాకు బిర్యానీ తినిపించలేదు అంటే నేను నీకు ఫుట్ ప్రింట్ ల్యాబ్ రిపోర్ట్ ని ఇవ్వను అని అంటుంది. అప్పుడే సోవిక్ వారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతూ, ఆ రోజు ఈ విషయాన్ని కాళీచరణ్ గారు మర్చిపోయారు, నో ప్రాబ్లం, మీకు బిర్యానీని నేను తినిపిస్తాను, మీరు దయచేసి ఆ రిపోర్ట్స్ ఇవ్వండి అని అంటాడు. దాంతో మృణాలిని వెంటనే ఆ రిపోర్ట్స్ తీసుకుని వచ్చి సోవిక్ కి ఇచ్చి మాట్లాడుతూ, ఈ రిపోర్ట్స్ ప్రకారం హరి అనే వ్యక్తి దాదాపు 70 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది, ఎందుకంటే ఆ ఫుట్ ప్రింట్ లో ఒక క్రాక్ ఉంది అని చెప్తుంది. కానీ కాళీచరణ్, ఆ బాబు అతను ఒక ముసలి వ్యక్తి అని చెప్పాడు, మరి ముసలాయన మాత్రం హరి ఒక ఎంగేజ్ వ్యక్తి అని చెప్పాడు. కానీ ఆ బాబు ప్రకారం చూస్తే హరి ముసలివాడు, కానీ ఆ ముసలి వ్యక్తి ప్రకారం చూస్తే హరి ఒక ఎంగేజ్ లో ఉన్న వ్యక్తి, అంటే హరికి 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు మృణాలని, ఫుట్స్ మీద క్రాక్ ముసలి వాళ్ళకే రావాలని ఏమీ లేదు, హరికి ఏదైనా ఇంజరీ అయ్యి ఉండవచ్చు, లేదా అతను ట్రామాలో ఉండి ఉండవచ్చు, దానివల్ల ఫుట్ క్రాక్ కూడా అవ్వవచ్చు, కానీ కాలిలో క్రాక్ ఏ విధంగా వచ్చిందో మీరు తప్ప ఇంకెవరో తెలుసుకోలేరు అని అంటుంది. ఆ మాటలు విన్న సోవిక్, అంటే దాని అర్థం ఏమిటి, నాకు అర్థం కాలేదు అని అడుగుతాడు. దానికి కాళీచరణ్ మాట్లాడుతూ, పోలీసులు నిందితులని బాగా కొడతారు కదా, అప్పుడు ముందుగా కాళ్ళ మీదే తంతారు, అంటే హరి 40 నుంచి 50 సంవత్సరాల వయసు ఏజ్ ఉన్న వ్యక్తి అయితే అతనికి క్రిమినల్ రికార్డు కూడా ఉండి ఉండవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మృణాలని, మరైతే నా వర్క్ అయిపోయింది కదా, ఈ రోజు నేను కిచిడి తీసుకుని వచ్చాను, అందువల్ల రేపు ఆఫ్టర్నూన్ నాకు బిర్యానీ పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి సోవిక్ మరియు కాళీచరణ్లు కూడా ఓకే, రేపు మేము రెడీగా ఉంటాము అని చెప్తారు. ఆ తర్వాత కాళీచరణ్ మరియు సోవిక్లు భాను దగ్గరికి వెళ్ళగా భాను వాళ్ళని చూసి, మీరిచ్చిన ఆ లిస్ట్ లో ఉన్న 5 గ్రామాలలో ఒక విషయం కామన్ గా ఉంది, అక్కడ ప్రతి సంవత్సరం ధాన్యం పొలాలలో చాలా బాగా పండుతూ ఉంటుంది, కానీ ఈసారి ఆ పొలాలలో ధాన్యం పంట పోడయ్యింది అని చెప్తాడు. అప్పుడు కాళీచరణ్, హంతకుడికి ఎక్కడ పంటల నాశనం అయ్యాయో ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న భాను, న్యూస్ పేపర్ మరియు రేడియోలలో ఇలాంటి న్యూస్ వస్తూనే ఉంటాయి, అలానే గ్రామంలోని ముసలి వాళ్ళతో మాట్లాడి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉండవచ్చు అని అంటాడు. భానును కలిసిన తర్వాత సోవిక్ మరియు కాళీచరణ్ ఇద్దరూ కూడా ఒక చిన్న రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ బాగా తింటూ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే సోవిక్ ఆ కాళీచరణ్ ని చూసి మాట్లాడుతూ, ఈ హరి 1 వీక్ గ్యాప్ తర్వాత ప్రతి మిషన్ ని చేస్తున్నాడు, అంటే ఒక మిషన్ కంప్లీట్ అయిన తర్వాత సరిగ్గా 1 వీక్ కి మరొక గ్రామంలో ఇలా చేస్తున్నాడు, ఆల్రెడీ తను పిచ్చుకుల్ని చంపి 4 రోజులు అయిపోయింది, అంటే తను మరో 2 రోజుల్లో ఏదో ఒక ఊరిలో మళ్ళీ పిచ్చుకుల్ని చంపే అవకాశం ఉంది, అందుకే మనం ఏదో ఒక ఊరిలో పంట నాశనం అయ్యింది అని ఒక పుకార్లు పుట్టిస్తే అక్కడికి కిల్లర్ ఖచ్చితంగా వస్తాడు, అక్కడ తనను పట్టుకోవచ్చు అని అంటాడు. దాంతో సోవిక్ మరియు కాళీచరణ్ ఇద్దరు కూడా అసలు మనం ఏ ఊర్లో పంట నాశనం అయ్యింది అనే పుకార్ని సృష్టించాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కాళీచరణ్ వెంటనే సోవిక్ ని చూసి, సోవిక్, నేను అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఈ రోజు నేను నా వైఫ్ ని షాపింగ్ కి తీసుకుని వెళ్తానని చెప్పాను, ఆ విషయం గురించి మర్చిపోయాను, మనం ఏదైనా ఉంటే ఫోన్ లో మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి సడన్ గా వెళ్ళిపోతాడు. దాంతో సోవిక్ ఒక్కడే ఆ రెస్టారెంట్ బిల్లు మొత్తం పే చేయగా అప్పుడు సోవిక్ కి ఆ మృణాలని చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి, అదే ఈ వ్యక్తి చాలా హుషారైన వ్యక్తి అని చెప్పింది కదా, ఆ మాటలే గుర్తుకు వస్తాయి, ఎందుకంటే సరిగ్గా బిల్లు కట్టే సమయంలో తను వెళ్ళిపోయాడు కదా, అందుకే ఆ మాటల్ని గుర్తు చేసుకుంటాడు సోవిక్. ఆ తర్వాత రోజు పాంజీగఢ అనే పేరు గల ఊరి గురించి ఫేక్ న్యూస్ ని సోవిక్ న్యూస్ పేపర్ లో అలాగే రేడియోలలో ప్రచారం చేయిస్తాడు. ఆ గ్రామంలో చాలా పంట నాశనం అయ్యింది అని ఆ న్యూస్ లో చెప్పించి ఉంటాడు. ఆ న్యూస్ హరి దగ్గరికి కూడా చేరుకుంటుంది. నిజానికి హరి పిల్లలకి చదివిస్తూ ఉంటాడు, అతను ఒక టీచర్. ఆ తర్వాత రోజు హరి తన టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ఆ గ్రామం వైపుగా వెళుతూ ఉంటాడు. పోలీసులు కూడా హరి కోసం ఆ గ్రామం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి కుర్తా పైజామా వేసుకుని చెప్పులు లేకుండా అడవిలోకి రావడాన్ని వాళ్ళు
వాళ్ళందరూ కూడా చూస్తారు. అతని చేతిలో 2 కట్టెలు ఉంటాయి. వెంటనే వాటిని కలిపి ఒక కట్టిలాగా చేస్తాడు. ఆ తర్వాత ఆ కట్టెలకి ఒక కొడవల్ని కట్టి దానికి గ్లూను కూడా అంటించి ఒక చెట్టు మీద కూర్చుని ఉన్న పిచ్చుకుని ఆ గ్లూకి అంటుకునేలాగా చేస్తాడు. అప్పుడే కాళీచరణ్ సోవిక్ ని చూసి నువ్వు వెంటనే వెళ్లి అతన్ని పట్టుకో అని ఆర్డర్ వేస్తాడు. దాంతో సోవిక్ అక్కడికి వెళుతూ ఉండగా సోవిక్ చెప్పుల శబ్దాన్ని విని హరి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే పోలీసులు అందరూ కూడా కలిసి అతన్ని ఎలాగోలా పట్టుకుని అసలు ఎందుకు ఇలా చంపుతున్నావు, నువ్వే కదా ఆ పిచ్చుకలన్నిటినీ కూడా చంపుతున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి ఏడుస్తూ కాదు అని చెప్తాడు. దాంతో అందరూ కూడా హరికి గుండు ఉందని అతని తల మీద వెంట్రుకలు లేవు అని ఆ బాబు చెప్పాడు కదా, కానీ ఈ వ్యక్తికి ఫుల్గా ఎయిర్ ఉంది అని ఆ పోలీసులు అందరూ కూడా ఆలోచిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తన పేరుని చెప్తూ నేను విన్సెంట్ ని, నేను పిచ్చుకల్ని చంపను సార్, నేను వాటిని పట్టుకుని కలకత్తాకి తీసుకుని వెళ్లి అమ్ముతాను, నేను ఇదంతా కూడా నా పొట్ట కూటు కోసం చేస్తూ ఉంటాను, నేను ఏ హంతకుణ్ణి కాదు, మీరు కావాలంటే నా గురించి ఎవరినైనా అడగొచ్చు అని అంటాడు. ఆ తర్వాత సోవిక్ వెళ్లి గ్రామంలోని వాళ్ళని విన్సెంట్ గురించి అడుగుతాడు. అప్పుడు అందరూ కూడా విన్సెంటే కాదు, తన నాన్న బ్రతికి ఉన్నప్పుడు కూడా ఇదే పని చేసేవాడు అని చెప్తారు. సోవిక్ విన్సెంట్ ఇంటిని కూడా బాగా వెతుకుతాడు, కానీ అక్కడ ఏమీ దొరకదు. ఆ తర్వాత విన్సెంట్ తిరిగి వచ్చి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ కాళీచరణ్ కి చెప్తాడు. వెంటనే పోలీసులు ఆ విన్సెంట్ కాళ్ళని కూడా చెక్ చేస్తారు. అయితే అతని కాళ్ళ మీద క్రాక్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ విన్సెంట్ ఎప్పుడూ చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటాడు కాబట్టి బహుశా వచ్చి ఉంటాయి. అయినా కూడా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అతని ఫుట్ ప్రింట్ ని తీసుకుని కలకత్తా ల్యాబ్ కి పంపిస్తారు. ఎందుకంటే ఫస్ట్ లో వీళ్ళకి దొరికిన ఫుట్ ప్రింట్ ఇది ఒకటేనా కాదా అని చెక్ చేయడం కోసం అలా తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో కాళీచరణ్ కి మన టీం అంతా కూడా ఇక్కడే ఉంది కదా, ఈ టైంలో అసలు అంతకుడు తన పని చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నిజంగానే ఆ కాళీచరణ్ డౌట్ నిజమవుతుంది. ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి చెరువు దగ్గర చాలా పిచ్చుకలు చనిపోయాయి అని చెప్తాడు. ఆ మాట వినగానే అందరూ అక్కడికి వెళ్లి చూడగా నిజంగానే అక్కడ చాలా పిచ్చుకలు చనిపోయి ఉంటాయి. అది చూసి అందరి మనసు ఒక్కసారిగా చలించిపోతుంది. ఎవరు ఇదంతా చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి సోవిక్ తన ఇంట్లో ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో సోవిక్ చాలా డల్ గా ఉండడాన్ని సోవిక్ వాళ్ళ అమ్మ గమనించి వెంటనే సోవిక్ ని చూసి పడుకో, ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న సోవిక్ తన అమ్మ మీద అరుస్తూ ఏంటమ్మా నువ్వు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను దేని గురించే ఆలోచించేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, ఒక సైకో వ్యక్తి కేవలం పిచ్చుకుల్ని మాత్రమే చంపుతున్నాడు అని ఆ కేసు గురించి వాళ్ళ అమ్మకు చెప్తాడు. అది వినగానే సోవిక్ వాళ్ళ అమ్మకి ఏదో గుర్తుకు వచ్చి వెంటనే సోవిక్ ని చూసి నేను దీని గురించి ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది, నువ్వు ఒక పని చెయ్యి, నా లిటిల్ మ్యాగజైన్ తీసుకుని రా అని అంటుంది. సోవిక్ వెళ్లి తన అమ్మ లిటిల్ మ్యాగజైన్ ని తెచ్చిస్తాడు. ఆ మ్యాగజైన్ లో తన అమ్మ పిచ్చుకలు మరియు పొలాల గురించి రాసి ఉన్న ఆర్టికల్ ని వెతికి సోవిక్ కి చూపిస్తుంది. ఆ తర్వాత రోజు కాళీచరణ్ మరియు సోవిక్లు ఇద్దరు కూడా ఆ లిటిల్ మ్యాగజైన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ ఆర్టికల్ ని ఎవరో మధుసూదన్ చక్రవర్తి పోస్ట్ ద్వారా పంపించినట్లుగా తెలుస్తుంది. ఆ పోస్ట్ ద్వారా అతని అడ్రస్ కూడా కనుక్కుని వాళ్ళు అతని ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ ని నాక్ చేయగా ఇంటి లోపల నుంచి ఒక లేడీ బయటకు వస్తుంది. వెంటనే పోలీసులు తనను చూసి ఎవరు నువ్వు అని అడగ్గా నేను మధుసూదన్ చక్రవర్తి సిస్టర్ ని అని చెప్తుంది. దాంతో కాళీచరణ్ తన అన్న చేసిన పనులన్నిటి గురించి ఆమెకి చెప్తాడు. అప్పుడు ఆమె మా అన్న 1 year బ్యాకే చనిపోయాడు, మరి అతను ఇవన్నీ ఎలా చేయగలడు అని అంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు మనం ఆ కిల్లర్ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు సోవిక్ బాగా ఆలోచించి ఇక్కడికి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో నుంచే ఈ పోస్టులన్నీ వస్తున్నాయి కదా, ఒకసారి అక్కడికి వెళ్లి కన్ఫర్మ్ చేసుకుందామని అక్కడికి బయలుదేరి వెళ్తారు. అక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ వీళ్ళని చూసి మాట్లాడుతూ ఇది చాలా చిన్న ప్లేస్, ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే పోస్ట్ ఆఫీస్ ని యూస్ చేస్తారు, అందువల్ల మేము ఇక్కడికి వచ్చే వాళ్ళ ఫేస్ తో సహా గుర్తు పెట్టుకోగలం. మధుసూదన్ అనే పేరుతో ఒక మధ్య వయసు గల ఒక వ్యక్తి వస్తాడు. అతను డే బై డే కలకత్తా లిటిల్ మ్యాగజైన్ లో ఆర్టికల్ ని ప్రింట్ చేయించుకోవడానికి వస్తాడు. అతనికి గుండు కూడా ఉంటుంది. మనం ఒక పని చేయవచ్చు, నెక్స్ట్ టైం అతను ఇక్కడికి వస్తే మేము మీకు చెప్తాము అని అంటారు. ఆ మాటలు విన్న కాళీచరణ్ మరియు సోవిక్లకి ఇది నిజం అని అనిపిస్తుంది. హరిని పట్టుకోవడానికి ఒక టీం
ని పంపించమని అడగడానికి సోవిక్ కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. అయితే కమిషనర్ సోవిక్ మీద చాలా కోప్పడుతూ, మీరు పిచ్చుకుల్ని చంపే వ్యక్తి కోసం వెతుకుతున్నారు. లాస్ట్ టైం నువ్వు తప్పుడు వ్యక్తిని అరెస్ట్ చేశావు. నువ్వు నా మాటలు చాలా జాగ్రత్తగా విను సోవిక్. నువ్వు ఈ కేసుని వదిలేసి మామూలు కేసు మీద ధ్యాస పెట్టాలి. నేను నీకు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేస్తాను అని చెప్తాడు. కానీ సోవిక్ మాత్రం ఆ పిచ్చుకుల్ని చంపే వ్యక్తిని పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాడు. కమిషనర్ వెంటనే సోవిక్ ని చూసి, ఆ కాళీచరణ్ తో ఉండి ఇదా నువ్వు నేర్చుకుంది? అతను నా సీనియర్ అని నీకు తెలుసా? ఈ రోజు చూడు అతను ఎక్కడ ఉన్నాడో నేనెక్కడ ఉన్నానో. నిజానికి ఎమ్మెల్యేకి మరియు కాళీచరణ్ కి మధ్య ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత కాళీచరణ్ కి ప్రమోషన్ దొరకలేదు. ఈ రోజైనా కాళీచరణ్ వెళ్లి ఆ ఎమ్మెల్యేకి సారీ చెప్తే తనకి ప్రమోషన్ దొరుకుతుంది అని చెప్తూ వెంటనే సోవిక్ ని చూసి, నువ్వు ఇవన్నీ కూడా వదిలేయి, రేపే నువ్వు నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతున్నావు, అది ఫైనల్ అని అంటాడు. ఆ రోజు రాత్రి సోవిక్ ఆ కాళీచరణ్ తో కలిసి మందు తాగడానికి వెళ్లి కమిషనర్ టీమ్ ని అసైన్ చేయడానికి ఒప్పుకోవడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న కాళీచరణ్, మనం ఇద్దరం ఉన్నాం కదా, మనం పట్టుకుందాం అని అంటాడు. అప్పుడు సోవిక్, నన్ను కమిషనర్ గారు రేపటి నుంచి నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వమన్నారు. నాకు నీ గురించి కూడా తెలిసింది. మీరు ఒక మెట్టి దిగి మీ కెరీర్ ని మంచిగా గ్రో చేసుకోండి. మీకు రిటైర్మెంట్ కి ఇంకా చాలా సంవత్సరాల సమయం ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న కాళీచరణ్ కి చాలా కోపం వచ్చి ఆ రోజు బిల్లు మొత్తం కూడా తనే పే చేసి ఆ సోవిక్ ని చూసి, నీ ఉజ్వల భవిష్యత్తుకి ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్లిపోతాడు. సోవిక్ కూడా తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది అక్కడ ఉన్న ఒక కుక్కని చంపేసి ఉంటారు. ఆ కుక్క పిచ్చిది అని వాళ్ళు అంటారు. కానీ నిజానికి సోవిక్ ఆ కుక్కతో చాలా టైం ని స్పెండ్ చేసి ఉండడంతో ఇప్పుడు ఆ కుక్క చనిపోయింది అని సోవిక్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఆ కుక్కను చంపిన వాళ్ళందరినీ కూడా సోవిక్ అరెస్ట్ చేయిస్తాడు. ఆ తర్వాత సోవిక్ వెంటనే కాళీచరణ్ కి కాల్ చేసి, ఆ పిచ్చుకల కిల్లర్ ని పట్టుకున్న రోజే నేను నార్కోటిక్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతాను అని చెప్తాడు. అయినా సోవిక్ మాటలకి ఆ కాళీచరణ్ చాలా హట్ అయి ఉంటాడు. అందువల్ల కాళీచరణ్ సోవిక్ తో, నువ్వు వెళ్ళి వెంటనే జాయిన్ అవ్వు, నా పనిని నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు మృణాలి, కేసు సాల్వ్ అయ్యాక డిపార్ట్మెంట్ అందరికీ కూడా బిర్యానీ పార్టీ ఇప్పిస్తానని చెప్పు. ఆ మాట వింటే కాళీచరణ్ ఒప్పుకుంటాడు అని చెప్పడంతో దానికి సోవిక్ కూడా ఒప్పుకుంటాడు. కొంత సమయం తర్వాత పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి కాళీచరణ్ కి కాల్ చేసి, సార్ కొంచెం సేపటి క్రితమే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, నేను అతన్ని ఫాలో చేస్తూ ఉన్నాను. అతను లోకల్ రైల్వే స్టేషన్ కి వెళ్లి ట్రైన్ ఎక్కి నిమై కోటి అనే స్టేషన్ కి టికెట్ తీసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే సోవిక్ మరియు కాళీచరణ్ అక్కడికి వెళ్లి ఆ కిల్లర్ కోసం బాగా వెతగ్గా ఫైనల్ గా ఆ కిల్లర్ హరి వాళ్ళకు దొరుకుతాడు. హరి ముందుగా వరి పొట్టును జల్లి ఆ పిచ్చుకుల్ని రప్పించి వాటిని బంధించి వాటి గొంతుని కోయబోతూ ఉండగా అక్కడికి కాళీచరణ్ వచ్చి అతన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అతని దగ్గర ఉన్న వరి పొట్టుని వాళ్ళ మీద జల్లి ఆ కిల్లర్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. సోవిక్ మరియు కాళీచరణ్ అతని కోసం వెతుకుతూ ఉండగా హరి చాలా చాకిచక్యంగా వెనక నుంచి వచ్చి రాయితో ఆ కాళీచరణ్ ని గాయపరుస్తాడు. కాళీచరణ్ అరుపులు విని సోవిక్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి చూడగా అప్పటికే కాళీచరణ్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. దాంతో సోవిక్ తన గన్ను తీసుకుని తను మళ్ళీ ఆ హరి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ సడన్ గా బ్యాక్ నుంచి వచ్చి హరి తన దగ్గర ఉన్న కొడవలతో ఆ సోవిక్ చేతి మీద గాయం చేస్తాడు. అయినప్పటికీ సోవిక్ ఆ హరితో పోరాడి అతని చేతుల్లో నుంచి ఆ కొడవల్ని కిందకి పడేలాగా చేస్తాడు. అప్పుడే కాళీచరణ్ స్పృహలోకి వచ్చి గన్ను చూపించి హరిని చూసి, నువ్వు వెంటనే పోలీసులకి లొంగిపో అని చెప్తాడు. దాంతో హరి చేసేదేమీ లేక చివరికి పోలీసులకి లొంగిపోతాడు. అప్పుడు కాళీచరణ్ ఆ హరిని చూసి, అసలు నీ మైండ్ లో ఏం జరుగుతుంది, నువ్వెందుకు ఇలా తయారయ్యావు, ఇన్ని పిచ్చుకల్ని ఎందుకు చంపావు అని అడుగుతాడు. అప్పుడు హరి మాట్లాడుతూ, నా సీనియర్ పేరు మధుసూదన్, మేమిద్దరం కూడా ఇంతకు ముందు నక్సల్స్ లో పనిచేసే వాళ్ళం. ఒకప్పుడు చైనా చీడపీడల నుంచి తప్పించుకొని ప్రగత పదంలో పయనించడం కోసం పంచవర్ష ప్రణాళికల్ని ప్రారంభించారు. ఆ ప్రణాళికల్లో భాగంగా వాళ్ళు మస్కిటోస్, ర్యాట్స్ మరియు స్పారోస్ ని చంపేయాలని ప్రచారం చేయడం ప్రారంభించారు. అన్నిటికంటే పిచ్చుకలే ఎక్కువగా పంటని నాశనం చేస్తాయి. అందువల్ల వాళ్ళు తమ ప్రజలతో ఎన్ని వీలైతే అన్ని పిచ్చుకల్ని చంపండి, దీనికి బదులుగా మీకు గవర్నమెంట్ రివార్డు కూడా ఇస్తుంది అని విజ్ఞాపన చేశారు. ఈ రోజు చూడండి చైనా ఎంత డెవలప్ కంట్రీ అయ్యిందో. అందువల్లనే నేను మధుసూదన్ ఇద్దరం కలిసి ఇండియాలో కూడా రీసెర్చ్ చేశాం. ఆ డేటా ఆధారంగా మాకు పిచ్చుకలు లేకపోతే పంట పొలాలు 60% ఎక్కువగా ఉంటాయి అని తెలిసింది. దీని గురించి మేము చాలా న్యూస్ పేపర్లో ప్రింట్ చేయమని అడిగాం, కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. దానివల్ల మధుసూదన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లాస్ట్ ఇయర్ చనిపోయాడు. ఆ తర్వాత
నేను చాలా ఆలోచించి 2 months బ్యాక్ రీసెర్చ్ చేసింది చాలు, ప్రాక్టికల్గా చేసే టైం వచ్చింది అని డిసైడ్ అయ్యాను. ప్రాక్టికల్గా రిజల్ట్ వస్తేనే అందరూ మన మాట నమ్ముతారు అని నేను ఆలోచించాను. మధుసూదన్కి ట్రిబ్యూట్ ఇవ్వాలి అని తను రాసిన ఆర్టికల్ని అతని పేరుతోనే నేను పబ్లిష్ చేయించాను అని చెప్తాడు. హరి చెప్పిందంతా విన్న తర్వాత కాళీచరణ్ తనను చూసి, నిన్ను వెంటనే ఒక మంచి డాక్టర్కి చూపించవలసిన అవసరం ఉంది. మనం డెవలప్మెంట్ అవ్వడం కోసం వేరే వాళ్ళని నాశనం చేయడం కూడా చాలా పెద్ద తప్పు. ఈ భూమి మీద అన్నిటినీ సమతులనం చేయడానికి ప్రతి జీవి చాలా అవసరం అని చెప్తాడు. ఆ తర్వాత హరిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఫైనల్గా చెప్పినట్లుగా అందరికీ సోవిక్ బిర్యానీ తినిపించాల్సిన సమయం ఏర్పడుతుంది. కానీ సోవిక్ ఆ కాళీచరణ్ని చూసి, సార్ నా శాలరీ ఎంతో నీకు తెలుసు కదా, అందరికీ నేను బిర్యానీ పార్టీని ఇప్పించలేను అని అంటాడు. దానికి కాళీచరణ్, అందరికీ పార్టీ ఇవ్వకపోతే కనీసం నాకైనా ఇవ్వు అని అంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.